హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఈ సంక్రాంతి పండగకి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అండ్ మేము అన్ని మూవీస్కి ప్రీమియర్ షోస్ కవర్ చేస్తున్నాం. సో స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ వీడియోస్. రీసెంట్గా రిలీజ్ అయిన ప్రైమేట్ అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 hour 29 minutes. బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $20 to $40 million ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు, మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కొంతమంది టీనేజ్ ఫ్రెండ్స్ ట్రాపికల్ వెకేషన్ కోసం హవాయి వెళ్తారు అండ్ ఫ్రెండ్ ఇంట్లో స్టే చేస్తారు. సర్ప్రైజింగ్లీ వాళ్ళ ఇంట్లో చింపాంజీని పెట్గా పెంచుకుంటారు, సొంత ఫ్యామిలీ లాగా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ యానిమల్ ఇనీషియల్గా ఫ్రెండ్లీగా ఉన్నా కానీ ఓవర్ ద టైం వాళ్ళందరినీ దారుణంగా అటాక్ చేస్తుంది. ఇంతకీ ఏమైంది దానికి? ఆ టీనేజర్స్ వాళ్ళ ఇన్స్టింక్ట్, ఇంటెలిజెన్స్ అండ్ కరేజ్ని వాడి ఎస్కేప్ అవ్వగలిగారా లేదా అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్స్ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ప్రెమైస్ అని చెప్పొచ్చు. ఇంటెన్స్ క్రీచర్ హారర్ లాగా ట్రై చేశారు. కొన్ని సస్పెన్స్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ అయితే బాగానే ట్రై చేశారు. డైరెక్టర్గా చేసింది జోనస్ రాబర్ట్స్. ఈయన ఇంతకుముందు VHS 99, రెసిడెంట్ ఈవిల్ వెల్కమ్ టు రకూన్ సిటీ, 47 meters డౌన్ సిరీస్ అండ్ చాలా థ్రిల్లర్ మూవీస్ లాంటివి చేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ బై స్టీఫెన్ మొరే బాగుంది. టెన్షన్ని క్రియేట్ చేసే సీన్స్ కొన్ని ఉన్నాయి. మూవీ అంతా మ్యాక్స్ నైట్ టైం సింగిల్ నైట్లో నడుస్తుంది. ఆ చింపాంజీ చేజింగ్ సీన్స్ అవన్నీ బాగానే క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ బై ఏడ్రియన్ జాన్స్టన్ డీసెంట్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పలేను కానీ మూవీ టోన్కి పర్లేదు అని చెప్పొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా లిమిటెడ్ క్యారెక్టర్సే ఉంటాయి, 8 to 10 క్యారెక్టర్స్ ఉంటారు అంతే, ఇంక్లూడింగ్ సపోర్టింగ్ కాస్ట్. ఉన్న వాళ్ళల్లో కొంచెం బెటర్ అనిపించింది జానీ సెక్వర్ అండ్ ట్రాయ్ కాట్సర్. ట్రాయ్ క్యారెక్టర్ డెఫ్ అండ్ డమ్ అనమాట, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఏమైనా హ్యాండిల్ చేసి ఉండాల్సిందే. విజువల్ ఎఫెక్ట్స్ CGI వర్క్ బై జేసన్ బిల్లింగ్టన్ డీసెంట్ ఉంది, ఎక్కడా కూడా ఫేక్ అని అనిపించదు, కన్విన్సింగ్గానే ఉన్నాయి సీన్స్ కానీ, ఆ డెత్స్ కానీ, ప్రాక్టికల్ క్రియేచర్ ఎఫెక్ట్స్ కానీ. నెగిటివ్స్ చెప్పాలంటే మూవీ రన్ టైం చాలా తక్కువ ఉన్నా కానీ మనకి 2 గంటల పైనే థియేటర్లో కూర్చున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. స్టార్టింగ్ 30 minutes కొంచెం స్లో పేస్లో ఉంటుంది, మెల్లమెల్లగా పిక్ అవుతుంది ఆ పేస్. ఎడిటర్గా చేసింది పీటర్ గోవార్డ్స్, ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది రేసీ స్క్రీన్ ప్లే కోసం రైటర్ అండ్ డైరెక్టర్తో కూర్చొని. నాకు తెలిసినంత వరకు హవాయిలో చింపాంజీని పెట్గా పెంచుకోవడం అనేది ఇల్లీగల్. మరి ఆ ఫ్యాక్చువల్ ఇన్యాక్యురసీస్ని ఎలా ఇన్క్లూడ్ చేశారో తెలీదు. ఈ మధ్య వస్తున్న చాలా హాలీవుడ్ మూవీస్లో సరిగ్గా స్టోరీ రైటింగే ఉండట్లేదు అని అనిపిస్తుంది. ఫ్యూ ఇయర్స్ సూపర్ హీరో మూవీస్ని వరుస పెట్టి రిలీజ్ చేస్తారు, సేమ్ ప్రపంచాన్ని ఉద్ధరించే కాన్సెప్ట్తో. రీసెంట్ టైంలో బ్రూటల్ కిల్స్ విత్ నో స్టోరీ అన్నట్లు ఉన్నాయి మూవీస్ అన్నీ. చాలా సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ రిపిటేటివ్ ఉంటాయి. మెయిన్ ఫోకస్ ఎవరిని ఎలా చంపాలి అనే ఫోకస్ చేశారు తప్ప స్టోరీ నెరేషన్ కానీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. దానివల్ల ప్రెడిక్టబిలిటీ ఎక్కువైపోతుంది. ఓవర్ ద పీరియడ్ చస్తే చావండ్రా బాబు మాకేంటి టార్చర్ అనే ఫీలింగ్ వస్తుంది నెమ్మదిగా. ఎందుకంటే ఆ టీనేజ్ ఫ్రెండ్స్కి సరైన క్యారెక్టర్ ఆర్క్ డెవలప్మెంట్ ఉండదు. సో ఎమోషనల్గా మనం రూట్ చేయలేం, అయ్యో పాపం అనే విధంగా. చిన్న ఎగ్జాంపుల్ కావాలి అంటే, ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నప్పటి నుండి ఫ్లాష్ బ్యాక్లో సమ్ సర్వైవల్ ఇన్సిడెంట్లో ఒకరినొకరు కాపాడారు. సో ఇప్పుడు చింపాంజీ అటాక్ చేస్తున్నప్పుడు రివర్స్ క్యారెక్టర్ గ్రాటిట్యూడ్లో సేవ్ చేసింది. ఇలా జరిగి ఉంటే మనం ఎంపతి చూపిస్తాం, ఇలా జరిగి ఉండాల్సింది కాదు అన్నట్లు. మూవీలో చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. ఎవరికి ఒక బ్యాక్ స్టోరీ కానీ, హవాయిలో అలా ఎంజాయ్ చేస్తున్నారని కానీ, లేదా లూసీ అనే క్యారెక్టర్ చాలా కాలం తర్వాత హవాయిలో ఎందుకు తిరిగి వచ్చింది అని కానీ ఏమీ చూపారు. జస్ట్ అలా ల్యాండ్ అవుతారు ఫ్లైట్ నుండి, ఇంకా చింపాంజీ మొదలు పెడుతుంది హంట్ వాళ్ళ ఇంట్లో. ఇదేం స్పాయిలర్ కాదు, ట్రైలర్లో ఆల్రెడీ చూపించారు ఆ ప్లాట్ అంతా. సింపుల్గా చెప్పాలి అంటే ట్రైలర్లో ఏం చూపించారో అదే మూవీ, ఇంకా ఏం ఉండదు ప్రోగ్రెషన్, అలా చింపాంజీ చంపుకుంటూ పోవడమే ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ ఇంగ్లీష్ మూవీలో యూజువల్గా వాడే పదాలే ఉంటాయి. అండ్ ఆల్సో బ్రూటల్ కిల్స్ కూడా ఉంటాయి, బ్లడ్ గోర్ రిలేటెడ్. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక 2019లో వచ్చిన క్రాల్, 1975 జాస్, 1983 కోహో లాంటి క్రియేచర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి లో ఎక్స్పెక్టేషన్స్తో ట్రై చేస్తే వన్ టైం పాస్ మూవీలో చూడొచ్చు. అలా కాకుండా ప్రాపర్ స్టోరీ లైన్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉండి గాడ్జిల్లా, కింగ్ కాంగ్, అనకొండా లాంటి మాన్స్టర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తే అస్సలు నచ్చదు. ఈ వీడియోలో చెప్పిందంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్.